జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో అనేక మంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆశావాహులు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక మంది కూడా అంటే లబ్ధిదారులు చెప్పడం జరిగింది, తమ నుంచి డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వందే పని కాదు, ఇందిరమ్మ ఇండ్లు రావని చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్రంగా ఆగ్రహించారు. ఎవరైనా కూడా డబ్బులు వసూలు చేస్తే, ఏ కార్యకర్త అయినా కూడా డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి అని చెప్పడం అయితే కలకలం రేపుతోంది. ఎందుకంటే ప్రతి అంశానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి కారణము. ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరు డబ్బులు వసూలు చేసినా, ఎవరు డబ్బులు అడిగినా కూడా రోకలి బండతో కొట్టండి, అవసరమైతే నా నెంబర్ ఇవ్వండి, నేనే జైలుకు వెళ్తా అని, మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ ఎమ్మెల్యే అయితే వారికి ఒక ఆదేశాన్ని అలాగే వారికి ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరొక వార్త, మల్యాల మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రమైంది. ఈ నేపథ్యంలో మల్యాల మండలంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులంతా కూడా ఆ కోతుల బెడద తప్పించేందుకు తిరుపతి నుంచి కోతులు పట్టేటువంటి వ్యక్తులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క కోతిని పట్టుకునేందుకు 250 రూపాయలు వసూలు చేస్తూ దాదాపు ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో 300కు పైగా కోతులను అయితే బంధించారు. ఆ కోతులను కూడా అటవీ ప్రాంతంలో బంధిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ కోతుల బెడతతోటి అనేక మంది ఇప్పటికే దాదాపు 4000కు పైగా బాధితులు ఉన్నారు. ఈ కోతుల బెడత నుంచి అరికట్టాలని కూడా గ్రామస్తులు అయితే అనేక మంది కోరుతున్నారు.